ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ యూట్యూబ్ మానిటైజేషన్. మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అనేది అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉంది, అంతా మీ వల్లే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ ఇంత త్వరగా సక్సెస్ కావడానికి రీజన్ ఏంటి, అలాగే ఏ వీడియోతో నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యింది, ఇదివరకు నేను చేసిన తప్పులు ఏంటి, ఇవైతే ఫస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్తో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అంతకుముందు యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది, అందులో డబ్బులు వస్తాయని కూడా నాకు తెలియదు అనమాట. తను వస్తే ఇలా చెయ్యి, మనకి ఎంతో కొంత మనీ అనేది యూజ్ అవుతుంది కదా అని చెప్పడంతో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో తను నాకు చాలా హెల్ప్ చేసేవారు. ఈవెన్ వీడియోస్ కానీ, ఎడిటింగ్ కానీ, అలాగే ప్రతిదీ కూడా బాగా హెల్ప్ చేసేవారు. అలా ఒక ఛానల్లో అమ్మమ్మ వెరైటీస్ అని యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెట్టున్నాను. అందులో ఏమైందంటే వేరే వాళ్ళ వీడియోస్ లాంగ్ వీడియోస్కి నేను డైరెక్ట్ మన ఏమంటారు మ్యూజిక్లో ఉన్న వాయిస్ అదే సాంగ్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. అలా పెట్టడం వల్ల కాపీరైట్ క్లైమ్, కాపీరైట్ స్ట్రైక్ ఈ రెండింటిలో ఏదో ఒకటి పడి ఆ వీడియోస్ మొత్తం ఛానలే కన్నాకుండా పోయింది. అది డిలీట్ అయిపోయిందని అర్థం అన్నమాట. ఇంకా మళ్ళీ ఒక ఛానల్ పెట్టాను, శ్రీకాంత్ పద్మావతి బ్లాగ్స్ ఒక ఛానల్ అనమాట. అది కూడా అలాగే అయిపోయింది. ఇంకా నాకు చాలా బాధేసింది. ఇంకా యూట్యూబ్ చేయడం మానేశాను అనమాట. మళ్ళీ ఒకరోజు మా హస్బెండే 5,000 పెట్టి కోర్స్ ఇచ్చి యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టించారు. యూట్యూబ్ ఛానల్లో కోర్స్ తీసుకోవడం వల్ల నాకు కొన్ని తెలిసాయి అనమాట. అంటే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకూడదు, ట్యాగ్స్ మంచిగా పెట్టాలి, టైటిల్స్ మంచిగా ఇవ్వాలి అని తెలిసాయి. బట్ నేను పెట్టిన 5,000 కూడా వేస్ట్ అయిపోయింది. మీకు యూట్యూబ్ గురించి ఏ డౌట్ ఉన్నా మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి, మంచిగా మీకు అక్కడే అర్థమైపోతుంది. మీరు పక్కన వాళ్ళ దగ్గర కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే అక్కడ 5,000 వేస్ట్ చేసేసాను. ఇంకా అలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఇప్పటికీ మన ఛానల్ పెట్టి 2 years అయితే అయ్యిందనమాట. 2 years నుండి అంటే నేను డైలీ వీడియోస్ అనేది ఏం అప్లోడ్ చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని, మిగతా టైంలో అయితే వదిలేసేదాన్ని. అలా చేసుకుంటూ వచ్చాను. ఫైనల్గా రీసెంట్గా మేము బాబుకి పుట్టెంటుకలు అయితే ఇచ్చాము కదా, ఆ వీడియో అనేది ఛానల్లో అప్లోడ్ చేశాను. నిజంగా ఆ వీడియోకి అంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేనైతే అనుకోలేదు. మంచిగా 58K వ్యూస్ అయితే వచ్చాయి. దానికి వచ్చేసి 4.5K వాచ్ అవర్ అనేది వచ్చింది. ఇంకా వెంటనే మన ఛానల్ అనేది డైరెక్ట్ మానిటైజేషన్కి రివ్యూకి అయితే వెళ్ళిపోయింది. అదేలాగా మనం అందులో మొత్తం ఫస్ట్ వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్, తర్వాత థర్డ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేయాలి కదా అని అంటారేమో. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ వ్యూవర్స్ ఉంటారు కదా, 30 lakhs వ్యూవర్స్ కంప్లీట్ చేస్తే మినీ మానిటైజేషన్ చేయొచ్చు. అది నేను చేశానండి. చేసినాక ఏమైపోయిందంటే రీయూజ్డ్ కంటెంట్ అని పడి మీరు వేరే వెబ్సైట్ లైక్ ఇన్స్టాగ్రామ్, అలాగే ఫేస్బుక్ అలాంటి వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇది మీ ఓన్ కంటెంట్ కాదు. మీ ఓన్ కంటెంట్ వీడియోస్ ఉండిచ్చి మిగతా వీడియోస్ డిలీట్ చేసేసి మళ్ళీ చేయండి అని చెప్పారనమాట. ఇంకా నేను అలాగే చేశాను. ఈ వీడియోతో మంచిగా సక్సెస్ వచ్చింది, ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. నిజంగా చాలా హ్యాపీ అండి. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే మానిటైజేషన్ అయిపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ నా కళ్ళల్లో చూస్తే మీకు ఆనందం తెలుస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా యూట్యూబ్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా